ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ కోరిక. సృష్టి ప్రారంభంలో ఆ బ్రహ్మ పంచభూతాలను మొదట సృష్టించాడు. పంచభూతల్లో ఒక్కటైన భూమి, దానిపైన చెట్లు, నదులు, గాలి మానవునికన్నా ముందే సృష్టించబడ్డాయి. ఒక మామిడి చెట్టు విరగకాసింది, కాని దాని పండ్లు తిన్నవారే లేరు. ఆ నీరు వృధాగా సముద్రంలోకి పోతోంది. ఇక గాలిని పీల్చినవారే లేరు. అప్పుడు మామిడి చెట్టు, నది, గాలి భూమి దేవుణ్ణి ప్రార్థించాయి. తమ పండ్లు, నీరు, గాలి అన్నీ వృధా అవుతున్నాయి, కాబట్టి వీటిని అనుభవించేవాడిని పుట్టించమని కోరుకున్నాయి. అవి వ్యర్థమవడం తమకు ఇష్టంలేదని అవి వేడుకున్నాయి. దేవుడు సరేనన్నాడు. మానవుణ్ణి పుట్టించాడు. అతడు వాటన్నింటినీ అనుభవించసాగాడు. ఇలా కొన్ని ఏండ్లు గడిచాయి. ఇలా ఉండగా మామిడి చెట్టు, నది, గాలి, భూమి తిరిగి దేవుణ్ణి ప్రార్థించాయి. దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగాడు. అప్పుడు మామిడి చెట్టు, ఈ మానవుడు మాకు అక్కరలేదు. అతడు మా ఫలాలు తిని మా నీడ అనుభవించి మమ్మల్నే భూమిపై లేకుండా చేస్తున్నాడు. మేముపేక్షిస్తే కొన్నాళ్లకు మా జాతే అంతరించే ప్రమాదముంది. ఇతని నుండి మమ్మల్ని కాపాడండి అని అంది. వెంటనే నది మాట్లాడుతూ మా నీటికి ఆనకట్టలు కట్టి మానవుడు తమ స్వార్థానికి ఉపయోగించుకోవడమే కాకుండా మాలో పరిశ్రమల్లోని వ్యర్థ కాలుష్య పదార్థాలను కలిపి అపవిత్రం చేయుచున్నాడు. మేము స్వచ్ఛమైన నీరును ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల మానవుడు మాకు శత్రువైనాడు అంది. అటు పిమ్మట గాలి మాట్లాడుతూ నన్ను కూడా కలుషితం చేసి మిగతా ప్రాణులకు సేవలందించకుండా చేస్తున్నాడు. కృత్రిమంగా నన్ను సృష్టిస్తూ నా గొప్పతనం లేకుండా చేస్తున్నాడు. కావున ఇతడు మాకు అవసరం లేదు అని అంది. తదుపరి భూమి మాట్లాడుతూ నాపైన రసాయనిక ఎరువులు చల్లుతూ నన్ను శక్తిహీనంగా చేస్తున్నాడు. నేను ఒక జీవానికి అనేక రెట్లు ఎక్కువ లాభాన్నిచ్చి ఆదుకొంటుంటే నన్ను కాలుష్యం చేసి నాపైన ఇంకా బరువుండేట్లు మేడలకు మేడలే కడుతున్నారు. ఇంతెందుకు, మా పంచభూతాలను మించే పనులు చేస్తున్నాడు. కనుక మీరు ఈ మానవుని నియంత్రించండి అని అంది. అప్పుడే అక్కడకు వచ్చిన పశువులు మా బిడ్డకిచ్చే పాలు తాను పిండుకొని త్రాగుతూ వాటిని ఆకలితో మలమలా మాడేలా చేస్తున్నాడు. అతని స్వార్థానికి అంతులేకుండా ఉంది. ఎలాగైనా మీరు మరొక అవతారం ఎత్తి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నాయి. అప్పుడు దేవుడు, చూశారా, మీరు అతడి మంచిని కోరుకుంటే ఈ మానవుని వల్ల మీకు చెడే జరిగింది. అతడి కొరకై నేను మరొక అవతారం ఎత్తే పనిలేదు. అతడు తనకు తానే శత్రువుగా మారి హతుడవుతాడు. త్వరలో మీ కోరిక నెరవేరే రోజు వస్తుంది. అంతవరకు ఈ బాధలు మీకు తప్పవు. కనుక ఓపిక పట్టండి అని చెప్పి అంతర్ధానమైనాడు. నీతి: సమస్య పరిష్కారానికి ఓపిక అవసరం.